ఆడు చెప్పినవన్నీ నిజాలే తండ్రి, ఆ పొరపాట్లన్నీ నా బిడ్డ చేశాడు. ఇంకొకటి ఏంటంటే అది నా ముందు ఒప్పుకున్నాడు, నా ముందు ఒప్పుకుంది. అదిగో మారు మనసుని ఇష్టపడుతుంది. అదిగో నా రక్తం, ఆ బిడ్డ అతిక్రమముల నిమిత్తమే అని రక్తాన్ని చూపిస్తాడు. ఇక ఈయన రక్తం చూపిస్తాడు ప్రతిసారి, వాడు ఎదవవుతుంటాడు. అందుకు రక్తం అంటే చిరాకు వాడికి. అర్థమైందా? వాడికి యేసు రక్తం అంటే ఎందుకు చిరాకు తెలుసా మీకు? కొంతమంది అంటారు అసలు యేసయ్యకి రక్తం వచ్చేటట్టు కొట్టించిందే వాడు, సిలువ వేయించిందే వాడు, పక్కలో బల్లెపొడి పొడిపించిందే వాడు, రక్తం గార్చిందే వాడైతే వాడికి భయం ఏంది రక్తం అని అనేవాళ్ళు ఉన్నారు. అది జరిగేంత వరకు నిజంగా జరిగింది అదంతా. అసలు మీకు ఒక వింతైన విషయం చెప్పనా? అసలు యేసుని సిలువకు వెళ్లకుండా చేయడానికే శతవిధాలా ప్రయత్నించాడు సైతాన్. కానీ కుదరలా. అట్లా పరిస్థితి ఎట్టొచ్చిందంటే సైతాను గాడికి, వాడి చేత్తో వాడే కిరసనాయలు పోసుకొని, గ్యాస్ నూనె పోసుకొని, పెట్రోల్ పోసుకొని, వాడి చేత్తోనే అగ్గిపుల్ల గీసుకొని వాడే ముట్టించుకునే కర్మ పట్టింది వాడికి. అలా అలా తీసుకొచ్చాడు దేవుడు పరిస్థితుల్ని. హెబ్రీ పత్రిక 2:14 ఏం చెప్పిందో తెలుసా? మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపజేయుటకు. యేసు శిలువలో రక్తం కార్చి ప్రాణం పెడితే ఎవరు నాశనం అవుతారో తెలుసా? అపవాది నాశనం అవుతాడు. వాడి బలమంతా పోయిద్ది. వాడి బలం ఏంటి? పాపం. మన పాపమే వాడి బలం. దాన్ని పట్టుకొని పోతాడు వాడు అక్కడికి. ఇప్పుడు ఆయన రక్తం చూపిస్తాడు. వాడి పాపానికి ఇదిగో నేను వెలజల్లించానని ఆయన రక్తం చూపిస్తాడు. ఇప్పుడు వాడి కేసులన్నీ, వాడు పెట్టిన కంప్లైంట్లన్నీ కొట్టేయబడతాయి. ఇప్పుడు చెప్పు, వాడికి సిరాకు పుట్టిద్దా పుట్టదా? ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దయ్యములను పారద్రోలేనా. పాపాన్ని ఆధారం చేసుకొని సైతానైనా, పాపాన్ని ఆధారం చేసుకొని దయ్యాలైనా ఏలుబడి చేస్తాయి. అర్థమైందా? ఏలుబడి చేస్తాయి.